ఈసారి తీసుకో. ఈ ఆట దాంట్లో నా భూతో నా భవిష్యత్తు అన్నా నువ్వా. అంటే ఏంట్రా? నిన్ను తిట్టడానికి బూతులుండో నీతో ఉన్నవాడు భవిష్యత్తు ఉండదని అర్థంరా. అక్కడేమో మీ నాన్న సాగు బతుకులు అంటే నువ్వు బొమ్మ ఆడతావా? షాబత్కులు ఉన్నాడా? పోలేదా? పోతాడ్రా. నీతో ఏదో ఆక్రమాట చెప్పి పోవాలని చూస్తున్నాడు. అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో, ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు. తర్వాత నీ ఇష్టమే. సరే పరా. నడు. ఏంటి ఏదో మాట్లాడన్నవాట? అవునరా, చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను. నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు మారేలా లేవు. నేను ఎక్కువ సమయం బతికేలా లేను. అందుకే వజ్రాలు దాచిన చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను. దగ్గరకు రారా. నేను నవాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వేసింది చాలు, బయటికి వెళ్ళేడవండి. మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళండి, అందరు వెళ్ళండి. వెళ్ళండి మా మూలం కూర్చుని ఆడండి. అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను. అవి అవి చెప్పు నానా. నానా 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 లేనా నానా లేనా నానా లేనా నానా లేనా. ఏమన్నా చెప్పాడా? ఎలా చెప్తాడనుకుంటున్నావా? ఆ చెప్తే దగ్గరికి వెళ్ళి ఇలా కడితే చెప్తాడనుకుంటున్నావా? ఒక పని చేద్దాం, మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం. ఆయన ఏం చేయాలో చెప్తాడులే. చెప్తాడంటావా? నాది బాధ్యత. ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. క్యూజియో గురువుగారు కూకోమంటున్నారు. మా గురువు సిస్టమ్ ఇండియాదైనా వైఎస్ మాత్రం చైనాది. అంటే గురుగారు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం సైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు. గాంజు మోషుజీ, ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు. వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోచూచి. మా బాబు నవాబుల్ దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికైనా సొల్యూషన్ ఉంటుందా మోచూజీ? అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పులేదు. దీనికి పరిష్కారం ఏం లేదా మోచూజీ? దీనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. రెండు, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కల్లోకి వచ్చి చెప్పటం. వీడియన్ తెగ ఆలోచించేస్తున్నాడు, పంప తీసి వెళ్ళిపోతాడు. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్లి కర్మకాండలు ఘనంగా జరిపించుకో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు, కానీ నువ్వు 4వ యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారావు. అరే, మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా. రేయ్, అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే, వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరోయ్. రాసుకో. చెప్పెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెముండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం. మంత్రం ఇటు బొక్కనే.
రేయ్ యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పానుక ఎందుకు తెచ్చావురా? మేం తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేస్తే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపరం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా? థ్యాంక్స్ భయ్యా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే. ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు 5వ మనిషి కావాలి. దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు, మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. పిచ్చిదా, 5th మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది, నాకంటే అలవాటు అయిపోయింది. కరెక్ట్ నిధి గురించి చెప్పే టైంలో నా కొడుకు సారీ డాడ్ చనిపోవాలా? ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వేం బాధపడకరా, నీ దరిద్రం అక్కడితో ఎండైపోలేదు. మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎప్పుడు మర్చిపోను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ అమ్మాయి పిచ్చిది కదా, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదు. ఎలా చెప్పగలవు? పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు. ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడ పిచ్చిదాన్ని అనిపించడం లేదు. తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తా. శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నాడు. దొరగారు చెప్పిన మంత్ర ప్రయోగం ఈజీగా అయిపోతుంది. అప్పారావు,
కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్? కరెక్ట్ టైంకి అడిగేవరా. ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా. రెడీ? కుచ్చిక్కు 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 కుచ్చిక్కు. ఏయ్ టేక్ ఇట్. ఏంటి పాపారావు ఏదో కలిపినట్టున్నావు? మీరు చాలా హాట్ గా ఉన్నారు కదా, కూల్ కావాలని చెప్పి నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను. తేడాగా ఉందే. ఆ. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకో, చాటెత్తుకో. తల్లి పాపారావు భయపడమా? పాపరావు